ఏపీలో అనిశ్చిత వాతావరణ పరిస్థితి కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణం ఉండడంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాయలసీమ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2-3 అధిక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. హాట్ సీజన్లో కూల్ వెదర్, మరోవైపు రాయలసీమలో మండే ఎండలు. మొత్తానికి ఏపీలో ఒక భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం నెలకొనున్నాయి. ఒడిశా తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే కర్ణాటక మీదుగా ఒక ద్రోణి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వాటి ప్రభావంతో ఏపీలో కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా మేఘావృతమైన ఆకాశం, తేలికపాటి జల్లులు కురుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కాస్త ఉక్కపోతతో కూడిన వాతావరణం అయితే ఉంది. అలాగే అటు రాయలసీమ, మిగతా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో కొంత వాతావరణం అయితే మాత్రం హాట్ వెదర్ కనిపిస్తుంది. అలాగే వేడి గాలుల తీవ్రత కూడా ఉంది. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక గత వారం రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు కాస్త ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే కర్నూలులో అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యి దాదాపు 39 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది నమోదైంది. అలాగే ఇటు ఉత్తరాంధ్ర వైపు చూసుకుంటే కనుక 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా సాయంత్రం పూటకి చల్లని వాతావరణం, అలాగే చలిగాలి కూడా వేస్తూ ఉంది. మరోవైపు పొగమంచు కూడా ఇటు మన్యం జిల్లాల్లో కురుస్తూ ఉంది. చాలా డిఫరెంట్గా, చాలా డిఫికల్ట్గా ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ప్రస్తుతం ఏపీలో కనిపిస్తూ ఉన్నాయి. ఇదే వాతావరణం మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ తాజా వెదర్ రిపోర్ట్ను కూడా విడుదల చేయడం జరిగింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్స్ మనం చూసుకుంటే కనుక ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా కాస్త మేఘావృతమైన వాతావరణం, చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. అలాగే రాయలసీమ, ఇటు గుంటూరు వరకు కూడా ఎండల తీవ్రత, ఉక్కపోతతో కూడిన వాతావరణం కూడా కనిపిస్తుంది. క్రమేపీ ఉష్ణోగ్రతలు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ముందస్తు సూచనలు అయితే జారీ చేసింది. దాదాపుగా 5 డిగ్రీల నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ముందస్తు చర్యలకి మరి సిద్ధం కావాలని కూడా ఒక సూచన అయితే జారీ చేసింది. ఓవరాల్గా వెదర్ కండిషన్స్ చూసుకుంటే ప్రస్తుతం ఏపీలో కాస్త భిన్నమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మార్చి నెల 15వ తేదీ తరువాత నుంచి కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా ఇంక్రీజ్ అవుతాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు అలర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా అందుకు తగిన సన్నాహాలు అయితే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.